చేసిన తప్పుకి అభికి ఏంటి సంబంధం? అన్నయ్య అక్రమంగా ప్రవర్తించి అరెస్ట్ అయితే దానికి అభి ఎలా బాధ్యురాలవుతుంది? ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేమెవ్వరం ఎన్నడూ అలాంటి తప్పుడు ఆలోచనలు చేయలేదు. మరి అన్నయ్యకి అలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? తను చేసిన తప్పుని సమర్థిస్తూ కప్పిపుచ్చుతూ ఎదుటి మనిషి మీద లేనిపోని నిందలు వేయమని మీకెవరు చెప్పారు? నీకు అభి చేసేవన్నీ మంచి పనులైపోయాయి రాహుల్. పోనీ అన్నయ్య చేసింది మంచి పనా? శ్రీకర్ బాబు కూడా ఏ పని దొరక్క ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాడు. తనకి ఇలాంటి ఆలోచన వచ్చిందా? రాలేదు, రాదు కూడా. మన ఇంట్లో ఎవ్వరికి తప్పు చేయాలనే ఆలోచన రాదు. రాహుల్ బాబు వదిలేయండి. నువ్వుండబి. మీరు ఇన్నిన్ని మాటలంటున్నా ఈ అబ్బియే అన్నయ్యను బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. మీరు నోరు పారేసుకుంటున్నా ఈ అబ్బియే అన్నయ్య విడుదలవడానికి సాయశక్తిలా ప్రయత్నాలు చేస్తుంది. అవేమీ అర్థం చేసుకోరు గాని తనని అనడానికి మాత్రం కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. వాడు చేసింది చిన్నా చితక తప్పు కాదు, నేరం చేశాడు. నేరస్తుడని ముద్ర వేయించుకున్నాడు. తప్పుడు పనులు చేసిన వాడికి, తప్పుడు మార్గంలో వెళ్లిన వాడికి సరైన శిక్ష పడక మానదు. ఎందుకురా రాజీవ్, ఎందుకు ఇలాంటి పని చేశావు? నిన్నే నమ్ముకొని నీ భార్య బిడ్డ నీ కన్న వాళ్ళం ఉన్నాం కదా. అలాంటి నీ కుటుంబం ఇప్పుడు నీ వల్ల ఇలా దిగజారుతుందని నీకు కనిపించలేదా? ఎందుకురా, ఎందుకు ఇలా చేశావు? వేదా, ఎందుకు వేదా ఆ ఏడుపు? తప్పు చేసింది వాడు, ఏడవాల్సింది కూడా వాడే. వాడు చేసిన పనికి నువ్వెందుకు ఏడవడం? తిండి మార్కుని ఎందుకు కూర్చోవడం? ఇదిగో వేద, టిఫిన్ తీసుకొచ్చాను, కాస్త ఎంగిలిపడు తిను. వేద, నువ్విలా తిండి మానేసి పోతుందా? నువ్వు సమయానికి మందులు వేసుకోవాలి కదా. మనవున్న పరిస్థితిలో నా ఆకలి, నా ఆరోగ్యం అంటూ నేనెలా ఉండగలనండి? ఏదో బయటికి గంభీరంగా కనిపిస్తున్నా ఇంటికి పెద్ద కొడుకు నేరస్తుడని, తప్పు చేశాడని అలా పోలీస్ స్టేషన్లో కూర్చునుంటే మనసు ఎలా కుదురుగా ఉంటుందండి? వాడక్కడ ఏమైనా తిన్నాడో లేదో, ఎంత క్షోభ అనుభవిస్తున్నాడో అని ఈ తల్లి గుండె తల్లడిల్లిపోతూనే ఉందండి. ఇక నాకేం ఆకలేస్తుంది? తిన్నా ఏం వంట పడుతుంది? కన్నబిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు కన్నవాళ్ళుగా ఈ మనసు విలవిల్లాడిపోదా చెప్పండి? పైకి కఠినంగా కనిపిస్తున్నా మీకు మాత్రం కొడుకు మీద ప్రేమ లేదు అంటారా? ఎందుకుండదు వేద, వాడు నా పెద్ద కొడుకు.
మొదటిగా ప్రేమ పంచుకున్న కొడుకు. ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళైనప్పుడు ఒక కంటికి కష్టం వస్తే బాధగా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే పరిస్థితులను బట్టి కఠినంగా కూడా ఉండాల్సి వస్తుంది. వాడు చేసిన తప్పు వాడు గ్రహించాలి. వాడు చేసిన నేరం వాడు ఒప్పుకోవాలి. వాడు తప్పిన దారి వాడే మార్చుకోవాలి. అలా జరగాలంటే కన్నవాళ్లమైనా కనికరం చూపించకూడదు. కఠినంగా ఉండాలి. అస్సలు కరిగిపోకూడదు. వేద, నువ్విలాగే ఏడుస్తూ కూర్చుని తిండి తిప్పలు మానేస్తే వచ్చిన కష్టమేమీ తొలగిపోదు. వాడు చేసిన తప్పేమీ ఒప్పైపోదు. పైగా లేనిపోని కొత్తగా అగచాట్లొస్తాయి. చూడు, అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఇంకా దాన్ని క్లిష్టంగా మార్చుకో ప్లీజ్. మన రాజీవ్కి ఏం కాదు. చూడు, మన పెద్ద కొడుకు కష్టాల్లో ఉంటే వాటిని తీర్చడానికి చిన్న కొడుకు ఉండనే ఉన్నాడు. రాహుల్కి రాజీవ్ మీద నమ్మకం ఉంది. ఏ తప్పు చేసుండడని ధైర్యం ఉంది. ఎలాగైనా సరే ఆ అన్నయ్యని ఈ తమ్ముడు బయటికి తీసుకొస్తాడులే. దా, టిఫిన్ చేయి. రా. కనిష్క, కనిష్క, ఏంటి కనిష్క నువ్వు చేసింది? నా భర్తని అరెస్ట్ చేయిస్తావా? నా డబ్బులు కొట్టేస్తే అరెస్ట్ చేయించక బుజ్జగించి జోల పడాలా? నాకు అవన్నీ తెలీదు. నా భర్తని నువ్వు రిలీజ్ చేయించు. ఏంటి, రిలీజ్ చేయించాలా? కొట్టేసిన డబ్బు తిరిగి ఇచ్చేదాకా బయటికి తీసుకొచ్చే ప్రసక్తే లేదు. అలా అంటే ఏంటి కనిష్క? మరి ఇంకెలా అనమంటావా ఐరేంద్రి? నన్ను మోసం చేసి నా దగ్గర నుండి 100 కోట్లు కొట్టేశారు. మోసాల గురించి మనం మాట్లాడుకోకూడదు కనిష్క. నువ్వు మోసాలు చేయలేదా? నువ్వు కుట్రలు చేయలేదా? నువ్వు చేసే మోసాల్లో కుట్రల్లో మేము కూడా నీకు తోడుగా ఉన్నాం కదా. మేము కూడా నీకు సపోర్ట్ చేస్తూ వస్తున్నాం కదా. అవును కనిష్క, నువ్వు చేసే ప్రతి పనికి మేము నీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. నువ్వు చేసే ప్రతి కుట్రలో మేము కూడా భాగస్థులమయ్యాం.